నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు ఎక్కడైతే స్థానిక సంస్థల్లో ఉంటారో కొత్త పార్టీలు అధికారంలో రాగానే ఆ స్థానిక సంస్థల్ని కైవసం చేసుకునేలా వ్యూహాలు రచిస్తుంటారు సహజంగా అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి కొనసాగబోతుంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగాయి. మరి వన్ సైడెడ్గా అంటే అప్పుడు వైసీపీ పాలన అధికారంలో ఉంది 2019 నుండి 24 వరకు. మరి అప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మున్సిపాలిటీల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ జిల్లా పరిషత్తులో కానీ వైఎస్ఆర్సీపీ వన్ సైడ్ విజయాన్ని సాధించుకున్నాయి అన్ని జిల్లాల్లో. మరి వాళ్ళ టెన్యూరు యాక్చువల్గా 2026 సెప్టెంబర్ నెల వరకు స్థానిక సంస్థలకు సంబంధించి అంటే పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తులు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఒక 6 నెలల ముందుగానే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చకచకా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ సాహ్ని గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. 2026 మార్చి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ఇప్పటికే అన్ని జిల్లాలకి ఆదేశాలు కూడా ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక 6 నెలల ముందుకి అంటే 2026 సెప్టెంబర్ వరకు గడువు ఉన్న జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, అదేవిధంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 2026 సెప్టెంబర్ దాకా వీళ్ళ గడువు ఉంది. 6 నెలలు ముందు అంటే ఓవరాల్గా ఫిబ్రవరి కానీ మార్చి అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 2026 మార్చి 31 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాలి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి బడ్జెట్లు కేటాయింపు కానీ డెవలప్మెంట్ విషయాల్లో బడ్జెట్ అలిగేషన్ కోసం అవన్నీ అప్పటికే పాలక వర్గాలు కొలువు తీరి ఉండాలి. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక 6 నెలలు ముందుకు వెళ్ళి ఆర్డినెన్స్ తీసుకుని బహుశా 2026 జనవరి కానీ ఫిబ్రవరి కానీ లేదు ఇంకా కాస్త ముందు అనుకుంటే అంటే 2025 నవంబర్ కానీ అక్టోబర్ కానీ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్లో చక్కచక్కగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనాభా గణన కూడా పూర్తి చేస్తున్నారు. మరి 2019 నుండి 24 వరకు ప్రతి జిల్లా ఉమ్మడి జిల్లాలు కానీ జరిగాయి. మరి ఇప్పుడు జిల్లాలు విభజన చేసి ఉన్నాయి కాబట్టి 26 జిల్లాలు, 13 జిల్లాలు అప్పుడు జరిగింది. ఇప్పుడు 26 జిల్లాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే 26 జిల్లాలకు ఎన్నికలు జరగబోతుంది అంటే ఏలూరు జిల్లా కానీ లేకపోతే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కానీ పల్నాడు జిల్లా కానీ ఇట్లా మన్యం జిల్లా కానీ అదేవిధంగా జిల్లాల వైజ్గా భీమవరం జిల్లా కానీ ఇలా ఎన్నికలు జిల్లాల వైజ్గా విభజన జరిగిన జిల్లాల వారికి ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఆ ప్రాతిపదికనే జనాభాని కేటాయించబోతున్నారు. అట్లాగే రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఆ విధంగానే కొనసాగుతాయి. ఉమ్మడిగా ఉన్న జిల్లాలను విడగొట్టి విభజన జిల్లాలకు మాత్రమే ఎన్నికల ప్రక్రియ రేపు అంటే ఈ సంవత్సరం ఎండింగ్ కానీ 2026 ఫిబ్రవరి జనవరిలో ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి స్థానిక సంస్థలు. మరి ఇప్పటి వరకు ఉన్న పాలక వర్గాలు దాదాపుగా ఇంకా ఉంటే జనవరి వరకు అధికారంలో ఉంటారంటే ఖచ్చితంగా ఒక 6-7 నెలలు ఏప్రిల్ ఇప్పుడు మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఒక 6-7 నెలలు వరకు అధికారంలో ఉంటారు. జనవరి నుంచి అనగానే ఎన్నికల ప్రక్రియ, నోటిఫికేషను, అభ్యర్థుల ఎంపిక, కార్పొరేటర్ల ఎంపిక, మేయర్ అభ్యర్థుల ఎంపిక, మున్సిపల్ చైర్మన్ల అభ్యర్థుల ఎంపిక, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎంపిక, ఇవన్నీ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు అంటే ఉమ్మడి అంటే ఒకే జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ చైర్మన్లు పనిచేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ సీఈఓలు కూడా పనిచేశారు. మరి అతి త్వరలో అంటే కొద్ది రోజుల్లోనే 26 జిల్లాలకి 26 మంది జిల్లా పరిషత్ సీఈఓల్ని కూడా నియామకం చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే విభజన జిల్లాల వైజ్గా
స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ దిశగా 26 జిల్లాలకి జెడ్పీ సీఓలను నియామకం చేసి ఆయా సీఓల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నట్టు తెలుస్తుంది. మరి పురపాలక సంఘాలు కానీ కార్పొరేషన్లు కానీ ఇంకా మా ఉంటే జనవరి 2026 జనవరి లేదంటే ఫిబ్రవరి అప్పటి వరకే వాళ్ళ అధికారులు అంటే అప్పుడు ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ వచ్చిందంటే ఓవరాల్గా వాళ్ళ యొక్క పదవులకి కొంత గండం ఏర్పడినట్లే అనుకోవాలి. ఖచ్చితంగా డిసెంబర్ వరకైతే పూర్తికాలం అంటే ఆ అధికారాన్ని చలాయించడానికి డిసెంబర్ వరకు అధికారంలో ఉండడానికి జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ గ్రామ సర్పంచ్లు కానీ అవకాశాలు ఉంటాయి. మరి త్వరలో 26 జిల్లాలకి జెడ్పీ సీఓలు రాబోతున్నారని తెలుస్తుంది. మరి జనాభా ప్రాతిపదికన జిల్లాలు విడగొట్టిన దాన్ని బట్టి జనాభా లెక్కలో రిజర్వేషన్స్ ఇవన్నీ చూస్తున్నారు. పురపాలక సంఘాలు ఏ రిజర్వేషన్ కాబోతున్నాయి, గ్రామ పంచాయతీలు ఏ రిజర్వేషన్ కాబోతున్నాయి, జిల్లా పరిషత్లు ఏ విధంగా రిజర్వేషన్ కాబోతున్నాయి, ఇవన్నీ కూడా మరి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఒక అడుగు ముందుకు వేసి అంటే ఒక 6 నెలల తర్వాత జరిగే కార్పొరేషన్ ఎన్నికలకి ఇప్పటి నుంచే ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఉదాహరణకి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు మరి నిన్ననే 50 డివిజన్లకు సంబంధించిన ముఖ్య నాయకులతో మీటింగ్లు పెట్టి ఒక్కొక్క డివిజన్కి ఇద్దరు ఇన్ఛార్జీలు నియమించారు. ఇద్దరు ఇన్ఛార్జీలు కూడా సీనియర్లు ఉండాలా, పార్టీ సంబంధించిన వ్యక్తులు అవ్వాలా. ఒకవేళ ఇద్దరిలో ఎవరైనా చివరి నిమిషంలో అంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు చివరి నిమిషంలో ఇద్దరిలో ఎవరైనా ఒకరు పార్టీ మారినా వేరే పార్టీకి వెళ్ళినా లేదంటే ఇంకేదన్నా కారణాల వల్ల పోటీ చేయలేకపోయినా ఇద్దరు ఇన్ఛార్జీలు అయితే ఎన్నికల టైంకి ఒకరు వెళ్ళిపోయినా లేదా ఒకరు ఉన్నా లేదా ఒకరికి ఏదైనా ఇబ్బందులు ఏర్పడినా ఇంకొకరు స్టాండ్ బాయ్గా ఇంకొక అతను ఉంటారు. కాబట్టి ఆ దిశగానే ఒక్కొక్క డివిజన్కి అంటే ఏలూరులో ఉన్న 50 డివిజన్లకి ఇద్దరు ఇన్ఛార్జీలని ఆల్రెడీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు పేర్లు ప్రకటించారు, నియామకం పూర్తి చేశారు. వాళ్ళిద్దరు ఇన్ఛార్జీల పరిధిలో ఆ డివిజన్లు పనిచేస్తాయి. ఇప్పుడు కార్పొరేటర్లు ఉన్నారే కానీ కార్పొరేటర్లో నామకే వాస్తే తప్ప ఇన్ఛార్జీల పరిపాలనలోనే డివిజన్లు నడుస్తుంది అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలా డివిజన్లు అదే పరిస్థితి నడుస్తుంది. ప్యారలల్గా ఇన్ఛార్జీలే కార్పొరేటర్లు పాత్ర పోషిస్తున్నారు. కార్పొరేటర్లు నామకే వాస్తే అంటే ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారనేది కొన్ని డివిజన్లో జరుగుతుంది. కాబట్టి ఇన్ఛార్జీలు పరిపాలన వచ్చిందంటే రేపు ఎలక్షన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ఇన్ఛార్జీలు ఒకరికి మాత్రం కార్పొరేటర్ అభ్యర్థిగా పార్టీ నియామకం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నియామకాలు చేస్తారు. మరి ఏలూరు ఎమ్మెల్యే గారు ముందు చూపుతో అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో అంటే ఎలక్షన్ దగ్గరికి వస్తే అప్పుడు స్టార్ట్ చేస్తారు. కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ కానీ పంచాయతీలు కానీ జిల్లా పరిషత్లు కానీ కాబట్టి ఏలూరు ఎమ్మెల్యే ముందుగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాలు ఇంకా స్టార్టే కాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకి సర్వసిద్ధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్స్ కానీ పోలింగ్కి సంబంధించిన ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉండాలి, ఎక్కడెక్కడ సిబ్బంది అవసరం అవుతుంది ఇప్పటి నుంచే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు జిల్లా యంత్రాంగం. ఇంకొక 6 నెలలు మాత్రమే మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్లు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ మండల ప్రెసిడెంట్లు కానీ గ్రామ సర్పంచ్లు కానీ అధికారులు ఉంటారు. 2026 జనవరి కానీ ఫిబ్రవరి కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏదేమైనా కొద్ది రోజుల్లోనే మరి ఎన్నికల ప్రక్రియకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా వేగంగా వెళ్ళాలంటే ఒక 2 నెలలు అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలకు సర్వం సిద్ధం చేయడానికి జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చకచకా చేస్తుంది. కొత్త జిల్లా పరిషత్ సీఓలు 26 జిల్లాలకి అతి త్వరలో రాబోతున్నారు. మరి కొత్త సీఓలు 26 మంది వచ్చినా ఉమ్మడి జిల్లాలకి ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్లే ఈ 2 జిల్లాలకి నాయకత్వం వహిస్తారు. వాళ్ళ ఆధీనంలోనే ఆ 2 జిల్లాల సీఓలు ఉమ్మడి జిల్లా ఉంటే విడగొడితే ఇద్దరు సీఓలు అవుతారు. ఆ ఇద్దరు సీఓలు కూడా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ పరిధిలోనే ఈ 6 నెలలు పనిచేస్తారు. అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. 6 నెలల్లో అంటే 2026 జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఇప్పటికీ అధికారులు రెడీ అవుతున్నారు. రాజకీయ నాయకులు కూడా బూడి అడుగులు వేస్తున్నారు. మరి ఎవరికి పదవులు దొక్కుతాయో ఎవరి రిజర్వేషన్లు ఎవరి పదవులు కోల్పోతారో
మరి కొత్త వాళ్ళు ఎంతమంది రంగంలో దిగుతారో, మరి ఎవరిని ఆ పదవులను వరిస్తే అనేది చూడాలి. ఏదేమైనా స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, కార్పొరేషన్లు, మున్సిపల్ ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి. మరి ఎవరి జాతకం, ఎవరికి పదవి వస్తుంది, ఎవరిని పదవి కోల్పోతారు, ఎవరు ఏ ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది, ఎవరికి ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది జనాభా ప్రాతిపదికన నిర్ణయించే రిజర్వేషన్ ప్రకారమే జరుగుతాయి. ఎమ్మెల్యేలు ఎవరిని ఎంపిక చేసుకుంటారో వాళ్ళకు అనుకూలంగా ఉన్న అభ్యర్థులు అయ్యేలా రిజర్వేషన్లో ఏదైనా జనాభాని అటు ఇటుగా జరిపి వారికి అనుకూలంగా జరిపే అవకాశాలు అనేవి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.